So reduction. Now the topic is reduction. So reduction means, what is reduction? Addition of hydrogen and removal of oxygen. Addition of hydrogen and removal of oxygen. So reduction of nitrobenzene depends on the reducing agent we are using. Okay, we get different compounds depending on the reducing agent we are using. Ante for example, nitrobenzene is there, NO2 is there. So మనకి రెడ్యూస్ అయితే ఏమేం ఛాన్సెస్ ఉంటాయి? రెడ్యూస్ మీన్స్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. సో నౌ we are adding hydrogen. So these are the products we may get. NO, 2 more hydrogens, NHOH, and 2 more hydrogens, NH2, 2 hydrogens. అంటే ఈ 3 products మనకి పాసిబిలిటీ ఉంది when nitrobenzene undergoes reduction. అంటే reduction is nothing but addition of hydrogen, removal of oxygen. సో 2 hydrogens యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే 2 hydrogens రెడ్యూస్ చేస్తే 1 ఆక్సిజన్ రిమూవ్ అవుతుంది. ఇక్కడ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ టేకింగ్ ప్లేస్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. నెక్స్ట్ ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి? నౌ 2 hydrogens add అయినాయి, addition of hydrogen. Okay, this is also one of the product, and addition of hydrogen and further reduce అయితే NH2 అంటే oxygen, removal of oxygen. సో దీస్ 3 products ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అనేది మనం తీసుకునే రియేజెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం తీసుకునే రియేజెంట్ మీద డిపెండ్ అయ్యి మనకి ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుందా అనేది చూద్దాము. సో ఫస్ట్ వన్, రిడక్షన్ ఇన్ అసిడిక్ మీడియం. రిడక్షన్ ఇన్ అసిడిక్ మీడియం. రిడక్షన్ ఇన్ acidic medium. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోబెన్జిన్ ఈజ్ దేర్, NO2. సో మనకి ఇది 6 హైడ్రోజన్స్తో అంటే రిడక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అసిడిక్ మీడియం అంటే HCl ఇస్ అన్ యాసిడ్. ఓకే, ఈ మీడియంలో మనం నైట్రోబెన్జిన్ని రిడక్షన్ చేస్తే మనకి ఏం ప్రోడక్ట్ వస్తుంది? NH2. దిస్ ప్రోడక్ట్ యూ విల్ గెట్. ఓకే, యూ విల్ గెట్ దిస్ ప్రోడక్ట్. If reduction takes place in neutral medium. In neutral medium, then you will get, for example, NO2 undi. Okay, nitrobenzene is there. So if reduction takes place in zinc dust plus NH4Cl, you will get first nitrosobenzene. దీని పేరేంటి? nitrosobenzene. This name is nitrosobenzene. దీని పేరు ఫినైల్ హైడ్రాక్సిలమైన్. This is aniline. సో ఏ ప్రోడక్ట్ వస్తుంది అనేది దేని మీద డిపెండ్ అయింది? ద మీడియం వీఆర్ యూజింగ్. ఓకే, సో ఇన్ న్యూట్రల్ మీడియం వాట్ వీఆర్ గెటింగ్? NO, దట్ ఈస్ నైట్రోసోబెన్జిన్ అండ్ ఫర్దర్ రిడక్షన్ జరిగి మనకి ఫినైల్ హైడ్రాక్సిల్ అమైన్ వస్తుంది, NHOH, ఫినైల్ హైడ్రాక్సిల్ అమైన్. 2 products ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు న్యూట్రల్ మీడియంలో. ఓకే, now third one is reduction in presence of alkaline medium. Acidic, neutral, basic. Alkaline is nothing but basic medium. Reduction in alkaline medium. Okay, alkaline medium మీద డిపెండ్ అయ్యి డిఫరెంట్ కాంపౌండ్స్ మనకి ఫామ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఇన్ ఆల్కలైన్ మీడియంతో మనం రెడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ ఏం ఫామ్ అవుతుందంటే ఈ నైట్రోబెన్జిన్ NO2 రెడ్యూస్ అయ్యి 2H
you will get nitrosobenzene intermediate, and one more intermediate you will get, that is NO2, 4 hydrogens, NHOH, phenyl hydroxylamine. ఇవి 2 ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఈ 2 ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఫర్దర్ ఈ 2 ఫస్ట్ స్టెప్లో ఇదొకటి ఫామ్ అవుతుంది, ఇదొకటి ఫామ్ అవుతుంది. అంటే ఈ రియాక్షన్లో 2 ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతాయి. సో ఈ 2 ఇంటర్మీడియట్స్ మళ్ళీ ఫర్దర్గా రియాక్ట్ అవుతాయి. ఓకే, ఈ రియాక్ట్ అయ్యి ఇక్కడ కండిషన్ని బట్టి మనకి ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే సి ఫస్ట్ ఏమవుతుంది, ఇన్ ఆల్కలైన్ మీడియం ఫస్ట్ నేను నైట్రోబెంజిన్ని రెడ్యూస్ చేస్తే నాకు 2 ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతున్నాయి. ఏంటేంటి, నైట్రోసోబెంజిన్, ఫినైల్ హైడ్రాక్సిల్ అమైన్, NHOH, ఫినైల్ హైడ్రాక్సిల్ అమైన్. ఫస్ట్ సెకండ్ 2 ఇంటర్మీడియట్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఇది ఫస్ట్ స్టెప్ 1. ఇన్ నెక్స్ట్ స్టెప్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇవి 2 రియాక్ట్ అవుతాయి. ఓకే, ఇవి 2 రియాక్ట్ అయ్యి ఇక్కడ మనం తీసుకునే రియేజెంట్ని బట్టి మనకి 3 డిఫరెంట్ కాంపౌండ్స్ వస్తాయి. అంటే 1 + 2, అంటే ఇవి 2 రియాక్ట్ అయ్యి ఇవి రెండింటిని యాడ్ చేసి నేను ఏం యూజ్ చేస్తున్నా, Na2ASO3 ప్లస్ NaOH యూజ్ చేస్తే నాకేం కాంపౌండ్ వస్తుందంటే NO double bond. So this is azoxybenzene. అదే ఈ 2కి నేను ఏం యాడ్ చేస్తున్నా, ఇక్కడ జింక్ డస్ట్ అండ్ మిథెనాల్ ఆర్ NaHG, సోడియం అమాల్గమ్ని యూజ్ చేస్తే నాకేం ప్రోడక్ట్ వస్తుంది అని అంటే, ఫస్ట్ అజాక్సిబెంజిన్ వస్తుంది, అండ్ ఇది మళ్ళీ ఫర్దర్గా రెడ్యూస్ అయ్యి నాకేం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, అజోబెంజిన్. ఓకే, దీని పేరు అజోబెంజిన్. నెక్స్ట్ సేమ్ 1 + 2ని, అంటే ఇవి రెండింటిని యాడ్ చేసి నేను ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేస్తున్నాను, జింక్ ప్లస్ NaOH యాడ్ చేస్తే ఐ ఆమ్ గెటింగ్ అజాక్సిబెంజిన్, నైట్రోజన్, అజాక్సిబెంజిన్. ఇది మళ్ళీ ఫర్దర్గా రెడ్యూస్ అవుతుంది దేని వరకు, అజోబెంజిన్. ఇక్కడ రాస్తాను అజోబెంజిన్. ఇది మళ్ళీ ఫర్దర్ రెడ్యూస్ అవుతుంది 2 హైడ్రోజన్తో ఓకే, దీన్ని హైడ్రజోబెంజిన్ అంటాం, ఓకే. అంటే ఇన్ ఆల్కలిన్ మీడియం మనకి దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఇన్ ఆల్కలిన్ మీడియం ఏమవుతుంది, ఫస్ట్ నైట్రోబెంజిన్ ఈజ్ అండర్ గోయింగ్ రిడక్షన్ టు గివ్ 2 ఇంటర్మీడియట్స్. ఫస్ట్ ఈ ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతాయి. ఈ ఇంటర్మీడియట్స్ ఫర్దర్గా మళ్ళీ రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అవి ఏమేం కాంపౌండ్స్ ఇస్తాయి అని అంటే మనం యూజ్ చేసే రియేజెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఈ రియేజెంట్ యూజ్ చేస్తే మనకి అజాక్సిబెంజిన్ ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ అ రిడక్షన్ అజాక్సిబెంజిన్. ఒకవేళ నేను జింక్ డస్ట్ ఈ స్టెప్లో జింక్ డస్ట్, మిథనాల్ ఆర్ సోడియం అమాల్గమ్ యూజ్ చేస్తే ఈ అజాక్సిబెంజిన్ ఫర్దర్గా రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ రిమూవ్ చేసాం కదా,
from here to here, what happened? Removal of oxygen took place. Ante this is a reduction step. Okay, రిడక్షన్ స్టెప్ అంటే జింక్ డస్ట్ యూజ్ చేస్తే ఒక స్టెప్ ముందుకెళ్ళింది, అంటే వన్ మోర్ రిడక్షన్ టుక్ ప్లేస్. ఓకే, ఇఫ్ ఐ యూజ్ జింక్ ప్లస్ NaOH, ఫస్ట్ అజాక్సిబెన్జిన్ ఫామ్ అవుతుంది, తర్వాత సెకండ్ స్టెప్ ఆఫ్ రిడక్షన్ అజోబెన్జిన్, అండ్ ఫర్దర్ థర్డ్ ఫైనల్గా కంప్లీట్గా రిడక్షన్ జరిగి మనకి హైడ్రజోబెన్జిన్. ఇది అజోబెన్జిన్ కదా, అజోబెన్జిన్. దీనికి డిఫరెన్స్ ఏంటి? హైడ్రోజన్ యాడ్ అయింది, అందుకే హైడ్రోబెన్జిన్ అని అంటాం. ఓకే, దీనిని హైడ్రజోబెన్జిన్. హైడ్రోజన్ యాడ్ అయింది కదా, సో హైడ్రజోబెన్జిన్. ఓకే, దీస్ ఆర్ ది ప్రోడక్ట్స్ ఇన్ రిడక్షన్. వన్ మోర్ రిడక్షన్, ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్. సో వీక్లీ యాసిడిక్ యూజ్ చేస్తే NH2 వస్తుంది, అంటే అనిలీన్ నైట్రోబెన్జిన్ నుండి. అదే స్ట్రాంగ్లీ యాసిడిక్ మీడియం తీసుకుంటే మనకి ఫస్ట్ ఫినైల్ హైడ్రాక్సిల్ అమైన్ వస్తుంది. ఫర్దర్గా రీఅరేంజ్మెంట్ జరిగి మనకి NH2, ఈ OH అనేది ఇక్కడికి వస్తుంది, OH. ఓకే, అదే నైట్రోబెన్జిన్కి ఆల్కలీన్ మీడియం యూజ్ చేస్తే అజాక్సిబెన్జిన్, అజోబెన్జిన్, హైడ్రజోబెన్జిన్. ఓకే, నెక్స్ట్ రిడక్షన్ ఇస్ డైనైట్రోబెన్జిన్కి మనము NO2 డైనైట్రోబెన్జిన్కి మనం ఒకవేళ NH4 taken to S or NH4HS యూజ్ చేస్తే ఓన్లీ ఒకటే నైట్రో గ్రూప్ రెడ్యూస్ అవుతుంది, NH2NO2. ఓకే, డైనైట్రోబెన్జిన్ కాస్త మెటానైట్రో అనిలిన్ ఫామ్ అవుతుంది, అనిలిన్. So with this the chapter is finished.